సవాళ్లైన ప్రమాణాలైన ఆ ఆలయం చుట్టూరే నిజం చెప్పాలన్నా నిజాయితీని నిరూపించుకోవాలన్నా ఆ గుడి చుట్టూరే ప్రత్యర్థుల్ని సవాల్ చేయడం మాత్రమే కాదు అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేయడం తెలంగాణ రాజకీయాల్లో ఒక భాగమైపోతోంది. భాగ్యనగరంలో వందల ఆలయాలున్నప్పటికీ చార్మినార్ పక్కనున్న ఆ అమ్మవారి సన్నిధిలోనే ప్రమాణాలు జరుగుతున్నాయి. ఆ గుడి సాక్షిగా సవాళ్లు పెరుగుతున్నాయి. తప్పు చేయలేదని చెప్పాలన్నా తప్పుడు ఆరోపణలు నిరూపించాలన్నా కమాన్ అంటూ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వైపు నాయకుల అడుగులు పడుతున్నాయి. తప్పు చేయలేదని చెబితే సరిపోదు, అమ్మవారి ముందు ప్రమాణం చేయాలంటున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. డ్రగ్స్ తీసుకోలేదని కేటీఆర్ కుటుంబమంతా తడిబట్టలతో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికొచ్చి ప్రమాణం చేయాలని సవాల్ చేశారు. అసత్య ఆరోపణలు చేస్తే కోర్టు కీడుస్తానన్న కేటీఆర్ కామెంట్స్ కి కేంద్ర మంత్రి నుంచి ప్రమాణానికి సిద్ధమా అంటూ కౌంటర్ పడింది. కుటుంబ సమేతంగా వచ్చి భాగ్యలక్ష్మి గుడి దగ్గరికి వచ్చి తడి బట్టలతోని నేను డ్రగ్స్ తీసుకోను అని ప్రమాణం చేస్తే జుబ్లీ సోదరుకుని అప్పీల్ చేస్తాం. ప్రమాణం చేయమని చెప్పి బండి సంజయ్ చుట్టూ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రమాణాల పర్వం నాన్ స్టాప్ గా కొనసాగుతూనే ఉంది. ఆయన ఎవరికైనా సవాల్ చేసినా, ఆయనకు ప్రత్యర్థులు ప్రతి సవాల్ విసిరినా అది ఆ ఆలయం చుట్టే తిరుగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బండి సంజయ్ పై ఆరోపణలు చేశారు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. బండి సంజయ్ డబ్బు మద్యం పంపిణీ చేస్తున్నారని భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేస్తానన్న గంగుల చేయలేదని ఆయన ప్రమాణం చేస్తారా అని సవాల్ చేశారు. కర్ణాటక డ్రగ్స్ కేసులో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డా అప్పటి తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తడిబట్టలతో వచ్చి భాగ్యలక్ష్మి అమ్మవారి ముందు ప్రమాణం చేయాలని సవాల్ విసిరింది కూడా బండి సంజయ్కే. బండి సంజయ్ ఎవరికైనా సవాల్ విసిరారంటే అది భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర ప్రమాణం చేయమని. మిగిలిన పార్టీల సవాళ్ల పర్వం కూడా అదే రూట్లో చలో చార్మినార్ అంటోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ మాజీ నేతలు ఆరోపణలు చేస్తూ అమ్మవారి సాక్షిగా నెత్తిన నీళ్లు పోసుకొని ప్రమాణం చేశారు. రేవంత్ రెడ్డి మనవడితో భాగ్యలక్ష్మి గుడి దగ్గరకొచ్చి ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. అప్పట్లో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ రేవంత్ రెడ్డిని ఆర్ఎస్ఎస్ వ్యక్తి అని ఆరోపిస్తూ కాదని నిరూపించుకోవాలంటే భాగ్యలక్ష్మి టెంపుల్లో ప్రమాణం చేయాలని సవాల్ చేశారు. దీనికి రెడీ అన్న రేవంత్ ఆలయానికొచ్చేందుకు అక్బర్ సిద్ధమా అని ప్రతి సవాల్ విసిరారు. మునుగోడు ఉప ఎన్నికల్లోనూ బండి సంజయ్ చేసిన ఆరోపణలపై అప్పట్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు భాగ్యలక్ష్మి అమ్మవారి ముందు ప్రమాణం చేయాలని సవాల్ చేశారు. 5 ఏళ్ల క్రితం కార్పొరేటర్లతో బండి సంజయ్ ర్యాలీగా భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికొచ్చి స్వచ్ఛ రాజకీయాలు చేస్తామంటూ అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేయడం చర్చనీయాంశమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ముందు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారి శక్తిని ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం రావడం తన అదృష్టమంటారు బండి సంజయ్. బీజేపీ అధికారంలోకి వస్తే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని స్వర్ణ దేవాలయంగా మారుస్తామంటున్నారు.